నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు ఒడిశాలోని పూరిలో భారత నావికాదళ దినోత్సవ వేడుకలు నావికాదళ ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం రేపటికి వాయిదా ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగం నిలిపివేసినట్లు ఇస్రో వెల్లడి నేడు సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి ఘంటసాల జీవితం యువతకు ఆదర్శనీయమన్న పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణకు ఏర్పాట్లు మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం రేపు 3వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్ వార్తల్లోని వివరాలు చూద్దాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పూరిలో ఈరోజు జరిగిన నేవీ డే ఉత్సవంలో ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నావికా దినాన్ని పురస్కరించుకొని భారత నావికాదళంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు అత్యవసర సమయాల్లో వారు చూపే చొరవ ధైర్య సాహసాలు ఎనలేనివన్నారు దేశ రక్షణ ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నావికాదళం సేవలు త్యాగాలను కొనియాడారు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో రక్షణ సహాయక చర్యలు చేపట్టిన నావికాదళ అధికారులను ప్రత్యేకంగా ప్రశంసించారు Conducted by the Indian Navy. Let me begin by offering my greetings to you and all personnel of the Indian Navy on the occasion of Navy Day. Today, on the 4th of December, we celebrate our glorious victory in the 1979 war and commemorate the selfless service and supreme sacrifice made by naval personnel in defense of the motherland. I would also like to recall the sacrifice and courage of Captain Mahendra Nath Mula, a brave naval officer who demonstrated exceptional valor and leadership during the 1971 Indo-Pak War. As the commanding officer of INS Hukri, he played a crucial role in several key operations and eventually laid down his life. Recently, I had the opportunity to pay homage to him during my visit to Diu. India is grateful to you and every Indian salutes you for serving the nation with honor and courage. As your Supreme Commander, I am proud of each one of you for your professionalism, passion and patriotism which was on display here moments ago. I must complete భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలోని పూరిలో ఈరోజు జరిగిన నావికా దినోత్సవంలో పాల్గొన్నారు నావికాదళం గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రత్యేక వాహనంలో రాష్ట్రపతి నేవీ డే నిర్వహిస్తున్న వేదికను చేరుకున్నారు పూరి సముద్ర తీరంలో నావికాదళ ప్రత్యేక ప్రదర్శనలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు హెలికాప్టర్లు మరబోట్లు రక్షణ వాహనాలు ప్రత్యేక విమానాలు పారాగ్లైడింగ్తో చేసిన విన్యాసాలు సహాయక చర్యల డెమో ప్రదర్శనలో వీక్షకులను ఆకట్టుకున్నాయి The Indian Army fearlessly operates in the face of enemy to neutralize the enemy. The Indian tricolor and the Indian naval ensign, the highly maneuverable parachutes. देवी और सज्जनों और अभी अभी आपने हमारे जाबाज कमांडो को पैराशूट को नियंत्रित करते हुए लक्ष्य क्षेत्र पर सटीक लैंडिंग करते हुए देखा जोरदार तालियों से इनका अभिनंदन करें दर्शक बंधु माने आपण माने देखिले आमर मरीन कमांडो देवी और सज्जनों अब आप देख सकते हैं कि C-1MC चेतन मदान ने माननीय राष्ट्रपति को स्मारिका तक हेलीकॉप्टर मानक
నావికాదళ దినోత్సవం సందర్భంగా భారత నావికాదళంలోని వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అసమానమైన ధైర్యం, అంకిత భావంతో మన సముద్రాలను రక్షించే భారత నావికాదళంలోని పరాక్రమ సిబ్బందికి అభివాదం చేస్తున్నట్లు తెలిపారు. వారి నిబద్ధత మన దేశ భద్రత, శ్రేయస్సును నిర్ధారిస్తుందని పేర్కొంటూ నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశ గొప్ప సముద్ర చరిత్రను చూసి గర్విస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. जलमेव यस्य बलमेव तस्य, यानी जो समुद्र पर नियंत्रण रखता है वह सर्वशक्तिमान है। आज 4 दिसंबर का ये ऐतिहासिक दिन हमें आशीर्वाद देता है। चलो नई मिसाल हो, बढ़ो नया कमाल हो, झुको नहीं, रुको नहीं, बढ़े चलो, बढ़े चलो। और आपकी ये हुंकार हर भारतवासी को जोश से भर रही है। मैं नौसेना परिवार के सभी सदस्यों को नेवी डे पर विशेष रूप से बधाई देता हूं। పూర్వ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించే మంచి సాంప్రదాయాన్ని చివరి వరకు పాటించిన ఆయన సంస్కారాన్ని ఈ తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివని పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈరోజు చేపట్టాల్సిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 2:38 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రోబా-3లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రయోగాన్ని వాయిదా వేసి రేపు సాయంకాలం 4:12 పిఎస్ఎల్వి C-59 రాకెట్ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. 550 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో 310 కిలోల బరువు కలిగిన కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కిలోల బరువు కలిగిన ఆక్టిలర్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అమర్చారు. సూర్యుడిపై అధ్యయనం, కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం వంటి పరిశోధనలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమస్యలతో కూడిన వినతి పత్రాలతో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల అర్జీలను చంద్రబాబు స్వీకరించారు. వారిని ఆత్మీయంగా పలకరించడమే కాకుండా బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పద్మశ్రీ, గాన గంధర్వుడు, సినీ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత చరిత్ర కళాభిమానులను, ఘంటసాల అభిమానులను ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఆయన 102వ జయంతి సందర్భంగా ఆ నేపథ్య గాయకుడి, సంగీత దర్శకుడి జీవిత ప్రస్థానంపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి. కొండలరావు అందిస్తున్న విలువైన సమగ్ర సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన అందించిన సుమధుర గీతాలు ఈనాటికి తెలుగునాట మార్మోగుతూనే ఉన్నాయి. ఆయన మాటలు అక్షర సత్యాలు, ఆయన పాటలు సుమధుర గీతాలు. ఆయన ఎవరో కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు.
కలియుగ భగవద్గీతకు ప్రాణం పోసిన గాన గాంధర్వుడాయన. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారాయన. ఊరూరా తిరుగుతూ దేవాలయాల్లోనూ ఉత్సవాల్లోనూ పాటలు పాడుతూ పొట్టపోసుకునే తండ్రి వెంట తిరుగుతూ తండ్రి పాటలకు నృత్యం చేసేవారాయన. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తండ్రి కోరిక మేర సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం వెళ్ళిన ఆయన అనేక కష్టాలు అనుభవించి అంచెలంచెలుగా గానగంధర్వునిగా ఎదిగారు. అవి స్వాతంత్రోద్యమ రోజులు. దేశభక్తిని ప్రబోధించే పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తున్న ఘంటసాలను అరెస్ట్ చేశారు. 18 నెలల పాటు కారాగారం తర్వాత విడుదలై బయటకొచ్చాడాయన. పరిస్థితి షరామామూలే అయినా ఘంటసాల కుదురుగా ఉండాలని ఆయన తల్లి బంధువుల అమ్మాయి సావిత్రితో వివాహం జరిపించారు. దాంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. అదృష్టవశాత్తు అదే సమయంలో దూరపు బంధువు సముద్రాలతో పరిచయం ఏర్పడింది. ఘంటసాలలోని గంధర్వుని అందరికంటే ముందుగా పసిగట్టింది సముద్రాల వారే. ఆయన అప్పటికే సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆయన సలహా మీద ఘంటసాల మద్రాసు చేరారు. విజయవారి పాతాళ భైరవిలో అటు సంగీత దర్శకుడిగా ఇటు గాయకుడిగా విజయ కేతనం ఎగరేశారు. పైగా నట సామ్రాట్ నటరత్నలకు ఆయనే నేపథ్య గాయకునిగా ఉండటం వల్ల ఇక ఘంటసాల వెనుతిరిగి చూడలేదు. ఒక విధంగా వారిద్దరూ తెలుగు సినిమాకు 2 కళ్ళైతే ఘంటసాల గొంతయ్యారు. వారికి దేవదాసు, మల్లీశ్వర్లు చలనచిత్ర సామ్రాజ్యాన్ని పంచిస్తే ఆ 2 సామ్రాజ్యాల్లోనూ ఘంటసాలదే కీలక పాత్ర అవటం విశేషం. చిత్రరంగంలో పోల్చి చూడటం మామూలే. ఘంటసాలను అసలు పోల్చాలంటే రఫీ స్థాయి గాయకుడే ఉండాలనుకోవాలి. కానీ పోల్చాలంటే సమానమైన అంశాలుండాలి. ఘంటసాల కర్ణాటక సంగీతంలోనూ రఫీ హిందుస్థానీ సంగీతంలోనూ ఉద్దండులే. అయినా రఫీ సంగీత దర్శకుడు కాదు. కానీ ఘంటసాల, సుబ్బరామన్, పెండియాల, రాజేశ్వరరావు, సువర్ల, కెవి మహదేవన్ లాంటి సంగీత దర్శకులు ఏలుతున్నప్పుడు వారిలో ఒకనిగా ఘంటసాల గుర్తింపు పొందారు. 1974 ఫిబ్రవరి 11న కన్నుమూయడానికి 5 సంవత్సరాల ముందు నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. కంఠం బరువుగా వినవచ్చేది. అయితే అది విషాద గీతాలకు బాగానే సరిపోయేది. లలితమైన పాటలకు ఆయన సరిపోరనే కొంతమంది అభిప్రాయానికి కారణం ఆయన అనారోగ్యం కానీ ఆయన కాదు. ఆయనది కంచుకంఠం. గాంభీర్యం ఎంతైనా అయినా తగ్గించుకొని మృదువైన పాటలు ఎన్నో పాడాడాయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందరినీ బాబు, నాన్న అని పలకరించే గొప్ప వ్యక్తి ఆయన. భక్తి తత్పరతకు ఆయన గానం మారుపేరు. నమో వెంకటేశ అంటూ అందరికీ వెంకటేశ్వరుని దగ్గర చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధానంలో కచేరీ చేసింది అలనాడు అన్నమయ్య అయితే ఆ తర్వాత స్థానం ఘంటసాల వెంకటేశ్వరరావుకే దక్కింది. భగవద్గీత పాడటం పూర్తయ్యాక ఇంకా సినిమా పాటలు పాడకూడదనుకుని కాషాయ వస్త్రాలు ధరిస్తూ అతి కష్టం మీద భగవద్గీత రికార్డింగ్ పూర్తి చేశారు ఆయన. కానీ రికార్డు విడుదల నాటికి ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ భగవద్గీత ఎప్పటికీ ఏనాటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. గీత ఉన్నంతకాలం ఘంటసాల భగవద్గీత ఉంటుంది. ఘంటసాల వారి గొంతు అననుసరణీయం, అద్భుతం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, పెళ్లి చేసి చూడు లాంటి ఎన్నో చిత్రాలు కేవలం సంగీత దర్శకుడిగా తిరుగులేని స్థానం సంపాదించి పెట్టాయి. ఇక లవకుశతో ఆయన విశ్వరూపమే చూశారు జనం. రహస్యం సంగీత స్రష్టల మన్ననలు అందుకోవటం మరో విశేషం. అలా అటు గాయకునిగా ఇటు సంగీత దర్శకునిగా 3 దశాబ్దాల పాటు స్వైర విహారమే చేశారు ఘంటసాల. ఘంటసాల గ్రాఫ్ ఎవరూ అందుకోలేనిది. 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి 10,000 పాటలకు మించి పాడిన వ్యక్తి మరొకరున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్నే. ఘంటసాల ఒక బ్రాండ్. ఘంటసాల ఒక ట్రెండ్ సెట్టర్. ఘంటసాల ఒక గాన గంధర్వ లెజెండ్. వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
వార్తలకు తిరిగి స్వాగతం. 2 తరాల నటీనటులకు తమ గాత్రాన్ని అందించి మనందరి మనసుల్లో స్వరంజీవిగా నిలిచిన అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన భగవద్గీత ఎప్పటికీ తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, గాయకుడిగానే కాక స్వాతంత్ర సమరయోధుడిగా, సంగీత దర్శకుడిగా అనేక పాఠశాలల్లో చిరస్మరణీయంగా నిలిచిన ఘంటసాల జీవితం యువతకు ఆదర్శనీయమైనదని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 1,20,00,000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇందులో పాల్గొంటారన్నారు. ఒకటే రోజు అంటే డిసెంబర్ 7వ తారీఖున 44,303 గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 44,303 స్కూల్స్ అంటే జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూల్స్ అన్ని స్కూల్స్లో ఈ ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్యూర్లీ పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఆ రోజు ఉదయం 9 గంటలకి ఈ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సుమారుగా 1,20,00,000 మంది ఒకే రోజున ఈ సమావేశాలు అంటే 44,303 పాఠశాలలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున ఒక చదువుల పండుగగా, ఒక ఫెస్టివ్ వాతావరణంలో దీన్ని కండక్ట్ చేయాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాము. ఫస్ట్ దీంట్లో చూస్తే పిల్లలు వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి, ఎక్కడ కూడా డిజిటల్గా కానీ లేకపోతే ఎక్కడో బయట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసిన కార్డ్స్ కాకుండా, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని ఒక గెస్ట్ కింద ఇన్వైట్ చేసి మా స్కూల్కి రండి, మేము ఎలా చదువుతున్నాం ఏంటో చూడండి అని ఇన్వైట్ చేయడానికి వాళ్ళతోనే ఒక చక్కటి ఇన్విటేషన్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన డ్రాయింగ్ కానీ వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న స్కిల్స్తో చేయించడం జరిగింది. చాలా మంచి స్పందన కూడా వచ్చింది. దీనికి చక్కటి గైడ్ లైన్స్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7న బాపట్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీట్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని జిల్లా కలెక్టర్ జేవీ మురళి తెలిపారు. బాపట్లలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు అన్ని పాఠశాలల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ముఖ్యమంత్రి బాపట్లలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. ఎనీ రూరల్ ఏరియా ఉండని, అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు టీచర్స్ అందరూ కూడా ఉండి హెల్త్ కార్డు కూడా పెట్టుకొని ఆ టీచర్స్ ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా, అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది, అటెండెన్స్ విషయంలో ఆ పిల్లోడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా, తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, డిసిప్లిన్ విషయంలో కానీ నైతికంగా ఉండే ప్రవర్తన విషయంలో స్కూల్లో అతని బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది, అతని లెర్నింగ్ స్కిల్స్. పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో తిరుపతి జిల్లా సుల్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీదేవి ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఎస్ఎల్వి C-59 చాలా భారీ రాకెట్ ప్రయోగమన్నారు. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. మరో 2 నెలల వ్యవధిలో పిఎస్ఎల్వి C-60 చంద్రయాన్ 4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. Commercial basis for Europe, and this contract is by NSIL New Space India Limited, which is a public sector undertaking of ISRO, and ISRO has built this rocket, and this satellite is meant to study sun like our Aditya L1. It studies sun from Lagrangian points similar to that,
This satellite will study Sun from Earth orbit. So this is a special orbit, very large orbit. It goes to 60,000 kilometers away from Earth, and the closest point is 600 kilometers. So PSLV is doing is in its 61st mission, PSLV C-59. So I came here to pray to Changalamma Devi for the blessings that we get for all our successes. So thank you for this opportunity to come here and take the blessing for our. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 39,007 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ ఏ, బి, డి, ఈ వర్గాలకు 7 కార్పొరేషన్ల ద్వారా 17,319 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా పలు స్వయం ఉపాధి పథకాలకు 1977.53 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామన్నారు. 1977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1046.76 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు. బ్యాంకు రుణం 778.42 కోట్లు. లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10%, 22.96 కోట్లు. అంటే మొత్తంగా 1977.83 కోట్ల నిధులు. అంటే ఇది స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధాన్యం మద్దతు ధరని 48 గంటల్లో రైతుల ఖాతాలో జమ చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా రైతులు పంటను కోత కోసి ఆరుబయట ప్రదేశాల్లో ఆరబెడుతున్నారని, మిల్లర్లు రైతులకు సహకరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. తేమ శాతంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతు నుండి ధాన్యాన్ని సేకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. దాని మీద ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో 30,000 లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే హార్వెస్టింగ్ జరిగింది. ఈ సంవత్సరం మరి మిషన్ కటింగ్ మొత్తం కూడా అంతకుముందు ధాన్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మిషన్ కటింగ్ రావడం వల్ల దాదాపు 1,53,260 ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఎందుకంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోహర్ గారు కూడా 2 సార్లు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం పీరియడ్ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రైతులు మిల్లర్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసాం, మాయిశ్చర్ పర్సంటేజ్ మీరు ఎక్కడా కూడా, ఎందుకంటే 5% గవర్నమెంట్ దానికి కలిపి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. యాక్చువల్గా 17% ఉంటే 5% ఎక్స్ట్రా కూడా, 2 ఎక్కువనా కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా దాని నుంచి ఉంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాల్లో 2,667 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకునేందుకు అనుమతించడం జరిగిందన్నారు. DTSA మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ 20 సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి. కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము. మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము. అది కాకుండా మనకు వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. నిన్నటి నుంచి వెబ్కాస్టింగ్ కూడా మనం చేసేసాము. సో మనకు 2,667 ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది. ఏలూరు అర్బన్లో 896 ఓటర్స్ ఉన్నారు. తక్కువ ఓటు ఉన్నది కుక్కునూరులో 6 ఓటర్సే ఉన్నారు. సో మొత్తం 2 డివిజన్ కలిపి 2,667 ఓటర్స్ వచ్చారు. అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం 144 మెంబర్స్ని పోలింగ్ పర్సనల్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఈ రోజు
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలతో పాటు అత్యవసర సేవలను అందుబాటులోకి తెస్తామని శాసనసభ్యులు బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సేవలు రాష్ట్ర ప్రజలందరికీ సమర్థంగా చేరాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు మెరుగయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ గారు, వారి ఆశీర్వాదంతో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకుని వచ్చిన ఈ 100 పడకల ఆసుపత్రి వాటి పురోగతి ఇంకా స్పీడ్గా లేదు. వెంటనే దాన్ని పూర్తి చేయాలని ఈరోజు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ ఏదైతే ఉందో ఈరోజు మాకు ఈ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనటువంటి క్రిటికల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో దానికి పేషెంట్స్కి తీర్చేటువంటి పరిస్థితి లేదు. 100 పడకల ఆసుపత్రి వచ్చినా కూడా ట్రామా కేర్ సెంటర్ ఉంటే ఇటు మంత్రాలయం ఏదైతే భక్తాదులు వచ్చేటువంటి విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్డు, ఇటు కోడుమూరు టు ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు టు ఆదోని మంత్రాలయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాదక ద్రవ్యాల కేసుల పరిష్కారానికి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ అన్నారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ మొత్తానికి కేవలం తిరుపతిలో మాత్రమే ప్రత్యేక కోర్టు ఉండడంతో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ప్రజలు మాదక ద్రవ్య కేసులు పరిష్కారం నిమిత్తం తిరుపతికి వెళ్లాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. Section 140 GOMS number 145 dated 28/11/2004 Home Legal 1 Department. So this association placed on record the effort of the Honorable Chief Minister and also the Director General of Police in establishment of EGAL and their sincerity to eradicate the evil of drug trafficking, drug consumption, drug growing, and these drugs and narcotic substance, as you all know, is causing misery to the lives of the people and also to the society also. So under those ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం, లేబర్, సివిల్, ముందస్తు తగాదాలు వంటి కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపింది. కక్షిదారులు దగ్గరలోని కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ కూటమి భాగస్వామ్యులైన ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లతో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్ను రాజ్భవన్లో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. అంతకుముందు విధాన్ భవన్లో జరిగిన మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ కేంద్ర పరిశీలకులు విజయ్ రూపానీ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. బీజేపీ శాసనసభ పక్షనేతగా ఫడ్నవీస్ ఎన్నికతో మూడోసారి ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రేపు ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరగనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఒడిదుడుకుల అనంతరం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్న ఆర్బీఐ ఎంపీసీ భేటీ నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఉదయం 81,036 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 80,630, 81,245 మధ్య కదలాడింది. చివరికి 110 పాయింట్ల లాభంతో 80,956 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 24,467 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ ₹84.74గా నమోదైంది.
ఇక వాతావరణ వివరాల్లోకి వస్తే ఫెయించల్ తుఫాను అనంతరం ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉంది. దీనివల్ల కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.